వేదిక ముందున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం అండి. సత్యమూర్తి గారికి, అమ్మగారికి ముఖ్యంగా నమస్కారాలు. నమస్తే అమ్మా. బన్నీ గారి చాలా సినిమాలకు రాశాను. తర్వాత ఇప్పుడు జరగబోయే సినిమాలు కూడా రాస్తున్నాను. ఈ సినిమా త్రివిక్రమ్ గారి సినిమాలో కూడా చాలా పనిచేశాను. దేవి గారితో కూడా చాలా పనిచేశాను. దేవి గారితో ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటుంది వర్క్. ఆయన ట్యూన్కి పదాలు పొంగి పొరులుతాయి. ఎఫర్ట్లెస్గా రాసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అద్భుతమైన ట్యూన్స్. ఈ సినిమాలో కూడా అన్ని మంచి బాణీలు కుదిరాయి. కానీ ఈ సినిమాలో నేను రాసినటువంటి పాట చాలా ప్రత్యేకమైనటువంటి పాట. సరదా పాటలు, డ్యూయెట్స్, హీరోయిజం సాంగ్స్ చాలా 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 రాస్తూ ఉంటాం. వీటి మధ్యలో ఒక రచయిత వాడు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ వెతుక్కుంటూ ఉంటాడు. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి ఒక మంచి పాటని ఈ సినిమాలో నాకు ఒక కీలకమైనటువంటి సన్నివేశం, సినిమా బిగినింగ్లో వచ్చేటువంటి ఒక మంచి పాట, మంచి కంటెంట్ రాసేటువంటి ఒక అవకాశాన్ని కలిగించారు దేవిశ్రీ ప్రసాద్ గారు, త్రివిక్రమ్ గారు. ఈ సందర్భంగా ఈ వేదిక మించి వారిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. చల్ చలో చలో అన్న టీజర్లో వచ్చినటువంటి పాటే మీరు అనుమతిస్తే ఒక 2 ముక్కలు పాడతాను. చల్ చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చల్ చలో చలో చలించు దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో. తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బతుకంటే. అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని. చల్ చలో చలో లైఫ్ సేమిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చల్ చలో చలో చలించు దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో. చలో చలో లైఫ్ సే మిలో,